దళితుడిపై స్పీకర్ ఆయన పాత్రుడు దురుసుగా ప్రవర్తించారు. మరణిమాంబ జాతరలో దళితునిపై చేయి చేసుకున్నారు ఆయన. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్పీకర్ ఆయన పాత్రుడి తీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు రాంగ్ రీజన్స్కే వార్తల్లో ఉంటారైనా ఒక స్పీకర్ ఒక దళితుడిపై ఆ రకంగా చేయి చేసుకోవటం, అహంకారం స్పష్టంగా ఆ మొహంలో కనిపిస్తోంది. నాయుడు ఏమంటున్నారు అక్కడి వాళ్ళు? అది స్పీకర్ మరొకసారి దురుసుగా ప్రవర్తించారు. 2 రోజుల పాటు నర్సీపట్నం పట్టణంలో మరణిమాంబ జాతర జరిగింది. ఈ సందర్భంగా డప్పు వాయించే దళితుల మీద అయ్యన్న పాత్రుడు చేయి చేసుకున్నారు. స్పష్టంగా విజువల్స్ లో చెంప మీద కొట్టిన విజువల్స్ లో అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక దళితుల మీద ఉన్నత స్థానంలో కూర్చున్న స్పీకర్ ఏ విధంగా చేయి చేసుకుంటారనే విమర్శలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అయ్యన్న పాత్రుడు వ్యవహరించిన తీరు మీద దళిత సంఘాల నుండి కూడా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఏవైనా ఉంటే ఆయన పిలిచి చెప్పాలి తప్పితే ఒక దళితుని మీద, అది కూడా డప్పు వాయించే వ్యక్తి మీద ఏ విధంగా చేయి చేసుకుంటారనే అభిప్రాయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇలా దురుసుగా అయ్యన్న పాత్రుడు వ్యవహరించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక సందర్భాల్లో తన నోటు దురుసుని ప్రవర్తించారు. ఈ 2 రోజుల పాటు జరిగిన ఈ మరణిమాంబ జాతరలో ఒక దళితుని మీద, భాస్కర్రావు అనే దళితుని మీద చేయి చేసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ఆయన దళితుని మీద చేయి చేసుకున్న వీడియో అయితే వైరల్ గా మారింది. హరి, అంటే ఎందుకంటే పక్కన వచ్చి డప్పు వాయిస్తున్నాడనా, దూరం వెళ్ళి నుంచోమంటాం అంటే ఏంటి ఇంత వివక్ష? ఏంటి అంటే అధికార అహంకారమా లేకపోతే ఏంటి? అతను దూషిస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా హరి, ఇప్పుడు ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి సమన్వయంతో వ్యవహరించాలి. ఆ వ్యక్తి పక్కకు వెళ్లి ఏదో చెప్పబోతున్న సందర్భంలోనే స్పీకర్ ఆయన మీద చేయి చేసుకున్న విజువల్స్ అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విశేషం ఏంటంటే పక్కనే పోలీసులు కూడా ఉన్నారు. కనీసం పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. పోలీసుల సమక్షంలోనే ఒక దళితుడి మీద చేయి కూడా చేసుకోవడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. స్పీకర్ అయ్యన్న ఒక అహంకార పూరితంగా వ్యవహరించారు. ఒక దళితుడి మీద చేయి చేసుకోవడం ఏంటనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఆయన అసెంబ్లీకి స్పీకర్ గా ఉన్న వ్యక్తి ఈ విధంగా సహనం కోల్పోయి ఒక దళితుని మీద చేయి చేసుకోవడం సమంజసం కాదనే అభిప్రాయం అయితే దళిత వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెంటనే ఆ దళితునికి క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు కూడా వారు చేస్తున్నారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని వారైతే ప్రభుత్వం డిమాండ్ చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. హరి, రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.